ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తర నక్షత్రం, ఉత్తరపాద నక్షత్రం 2, 3, 4 పాదములనగా, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములనగా కలిస్తేనే కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ కటాక్షమైన యోగము. ఈ ధనప్రాప్తి యోగములో చూసుకుంటే ధనయోగములో 14% ధనయోగము కనబడుతుంది. ఆదాయములో చూసుకుంటే 14, ఖర్చులో 2, రాజపూజిత 6, అవమానాలు 6. అంటే ఎంత మంచికి పోతారో అంత చెడు వచ్చేస్తుంది. అబ్బా బాధలో ఉన్నారు అని మీరు అనుకుంటారు, ఆ బాధే మనకి రివర్స్గా మళ్ళీ దెబ్బతీస్తుంది. మనం మంచిగా పోయి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని లేనిపోయిన విధానాలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కన్య రాశి వాళ్ళకి మెయిన్గా అష్టలక్ష్మి పూజా బలం చేయాలి. ఎక్కువ శాతం అమ్మవారిని వీళ్ళు ఎక్కువగా పూజించాలి. అష్టలక్ష్మి నీళ్ళు పూజించినట్టుగైతే అష్ట ఔశ్వర్యము, భాగ్యభోగము, లక్ష్మీ ప్రాప్తి యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహ ధర్మం తగ్గించాలి. ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతమైన జాతకం అనేది ఇలా స్టార్ తిరగబోతుంది. అంటే ఒక స్త్రీ నుంచి మంచి అభివృద్ధిగా రాబోతుంది. అది పురుషుడి నుంచి ఒక స్త్రీకి రాబోతుంది. ఇది 2 విధానాలుగా వర్తిస్తుంది. అదే విధానాల ప్రకారంగా చూసుకుంటే మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన, మనశ్శాంతి లేని దాని వలన, లక్ష్మి నిలబడుకోకుండా దాని వలన మరి మీకు చేతికాడకు వచ్చింది చేయి జారిపోవటం, మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన పనులు కానీ, కళ్యాణాలు కానీ, కొన్ని గృహాలు కానీ ఆగిపోవటం, అలాంటి కొన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు గల్లా మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధి వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి.